ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. ఈ దినానికై దేవుడు ఏర్పాటు చేయబడిన వాగ్దానము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13 వచనం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు ప్రభుకి మనము దూరంగా ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మరి ముఖ్యముగా దేవునికి మనము సమీపస్తులై ఉన్నామని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఇంతవరకు ప్రభుకి నువ్వు దూరంగా ఉన్నావా? నీ కార్యములను బట్టి, నీ యొక్క తలంపులు బట్టి, నీ నడవడికను బట్టి ప్రభుకి వ్యతిరేకంగా దూరంగా ఉన్నావేమో. దేవుడు ఈ ఉదయకాలమందు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తంలో నీవు కడగబడితే, యేసుక్రీస్తు యొక్క రక్తంలో నీవు గనక నీ యొక్క పాపములు కడిగివేయబడితే నీవు దేవునికి దగ్గర వాడివిగా, సమీపస్తుడుగా ఉంటున్నావని లేఖన వాక్యం తెలియజేస్తూ ఉంది. అదే పత్రికలో 2వ అధ్యాయం 17 వచనాన్ని చూడగలిగితే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. అవును కదండి, దేవాది దేవుడు సమీపమైనటువంటి సువార్తమానాన్ని ప్రకటించి ఈరోజు దేవుని బిడ్డలకు దగ్గరగా చేర్చి ఉన్నాడు కదా. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ఈరోజు సమీపస్తులుగా ఉంటున్నావేమో. అలాంటి క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు యొక్క రక్తాన్ని ఈ దినాన్ని నువ్వు భుజిస్తుంటున్నావు కదా. మరి ఎందుకు ప్రభుకి దూరంగా వెళ్ళిపోతుంటున్నావు? చాలామంది రక్షణ పొందిన దినాన మరి ప్రభుకి దగ్గరగా ఉంటారు, కొంతకాలానికి ప్రభుకి దూరం అయిపోయి ప్రభుకు వ్యతిరేకంగా దూరంగా చెరిగిపోతూ ఉంటారు. మరి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మన యొక్క పాపములు దేవునికి మనకును అడ్డుగా వస్తుంటున్నాయని లేఖన వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ దినాన ప్రభు నిన్ను తన రక్తము చేత కడిగి మరీ దగ్గరి బంధువుగా, నిన్ను సమీపస్తుడిగా చేయాలని ఆశపడుతున్నాడు. అదే గనక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19 వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి తిని మీరు ఎరుగుదురు కదా. నిజముగా దేవుని యొక్క రక్తం అమూల్యమైన రక్తం, గొర్రెపిల్ల యొక్క రక్తం, నిష్కలంకమైన పరిశుద్ధుని యొక్క రక్తము గనుక ఆ రక్తములో నీవు కడగబడ్డావా? ఆ రక్తంలో ఒకవేళ నువ్వు ఈ యొక్క ఉదయకాలం ముందు కడగబడకపోతే, నీ రక్షణ అనుభవంలోకి నువ్వు రాకపోతే ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన ఎవరికి మనలో దూరంగా ఉండువాడు కాదు కనుక ప్రభు దగ్గరగా ఉండగా ఆయన పాదములు పట్టుకొని ప్రభు దగ్గర అడగగలిగితే ఆయన మరీ నిశ్చయముగా నీ దగ్గర చేర్చుకొని తన రాజ్య వారసునిగా, పరలోక సంబంధునిగా దేవుడు నిన్ను నిత్యముగా చేర్చుకుందునుగాక. ఆమేన్.